ఇదొకటి ఉంచండి సార్. ఆడి చాలా వరకు ఏమంటే ఆడీస్, బిఎండబ్ల్యూ అవి ఇవి చాలా వరకు మా దగ్గర మాకు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇది ఆడి సార్ 2009 మోడల్. 2009 మోడల్ వెహికల్ చాలా బాగుంది. వెహికల్ 2009 మోడల్ ఆడి. కావాల్సిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇంకా 1 ఇయర్ ఫిట్నెస్ ఉంటుంది. ఇది వచ్చేసి అరౌండ్గా మనకు 7 lakhs చేంజ్ చెప్తున్నారు సార్. నెగోషియబుల్. ఇంకా మీకు అటు ఇటు మాట్లాడి బార్గెనింగ్ కానీ చేసుకోవచ్చు. దీంట్లో కానీ మీకు ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, సన్ రూఫ్, అలాయ్ వీల్స్, టోటల్ అన్ని ఫ్యూచర్స్ అనేది రావడం జరుగుతుంది సార్. ఆడి A4 సార్. ఇది A4 90,000 1 lakh చేంజ్ ఏమో తిరిగింది సార్. వెహికల్ వచ్చి చూడండి. ఇక్కడ చూసారనుకోండి మనకు I10లు కానీ I20s కానీ మన దగ్గర చూడండి. అక్కడ I20s ఉన్నాయి. టోటల్ I20s అవన్నీ. ఇక్కడ చూసారనుకోండి టోటల్ I10s ఉన్నాయి, I20లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంచండి. ఇది వచ్చేసి 2012 మోడల్ I20 మ్యాగ్నా. ఇది డీజిల్ వెహికల్. ఓన్లీ 23,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది చాలా వరకు చాలామంది అడుగుతూ ఉంటారు 23,000 జెన్యూన్ రీడింగ్ అనేసి. మీరు కావాలంటే వెహికల్ ఇస్తాము, డ్రైవర్ నుంచి పంపిస్తాం, షోరూంలో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోండి. ఇది వచ్చేసి 2012 మోడల్ 23,000 కిలోమీటర్స్ డ్రివెన్ I20 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. మీకు ఇక్కడ గ్రాండ్ ఐటెన్ సార్ ఇవి. ఇది వచ్చేసి 2016 మోడల్ ఆటోమేటిక్ సార్. ఆస్ట్రా ఆటోమేటిక్. ఇది 62,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 5,90,000 ఉంది. కోటెడ్ ప్రైస్, నెగోషియబుల్. ఇది 2013 మోడల్ గ్రాండ్ ఐటెన్ సార్. ఇది 65,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్. పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో ఇవన్నీ ఉంటుంది. ఇది అరౌండ్గా మీకు 4.5 ఉంది సార్. అరౌండ్గా 3.5 ఆ బడ్జెట్లో కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంచాను సార్. 2013 మోడల్ మ్యాగ్నా. ఇది కానీ డీజిల్ వెహికల్. ఓన్లీ 28,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. 28,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇది ఒకటి ఉంచండి సార్. I20 స్పోర్ట్స్ మోడల్. సింగిల్ ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు కస్టమర్ డిపెండ్స్ ఆన్ ఇదని చెప్పి. ఇది చూడండి మీకు 2012 మోడల్ షోరూమ్ I20 స్పోర్ట్స్ మోడల్ 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ తిరిగింది. ఇది చూడండి సార్ ఎగ్జాంపుల్. దీనికి ఎందుకంటే మీకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఇంతకుముందు కస్టమర్తో మాట్లాడాను కాబట్టి నేను మీకు డైరెక్ట్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నాను. ఇది మీకు 450 కోటెడ్ ప్రైస్ ఉంది. ఇప్పుడు సపోజ్ చాలామంది ఏమంటారు కోటెడ్ ప్రైస్ అంత ఉంది, 50,000 తగ్గుతుంది. అయితే ఇది ఎంతవరకు 450 ఉంటే అరౌండ్గా మీకు 280, 290 ఆ బడ్జెట్లో కానీ ట్రై చేయొచ్చు కస్టమర్ దగ్గర. ఇప్పుడు 450 ఎక్కడ, 290 ఎక్కడ సార్? డిపెండ్. ఇప్పుడు ఎందుకంటే నేను మొన్న మాట్లాడినప్పుడు ఫైనల్ 3 lakhsకి ఇస్తా అన్నాడు. ఇంకా మీరు అటు ఇటు అయినా కానీ 280 కానీ 290 కానీ ట్రై చేయొచ్చు. I20 మీకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఏబిఎస్ వస్తుంది, అలాయ్ వీల్స్ అన్ని ఫ్యూచర్స్ ఉంటుంది. చూడండి ఎంత డిప్రిసియేషన్ ఉంది చూడండి సార్ అక్కడ. ఎందుకంటే కస్టమర్ ఏమంటే ఆ ప్రైస్లోనే అమ్మేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఆ ప్రైస్ 280 వరకు వచ్చేస్తుంది. ఇంకా ఇదొకటి వచ్చేసి ఇయాన్ సార్. ఇయాన్ 2013 మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంటుంది. ఇది అరౌండ్గా మీకు 270 ఏముంది సార్. నెగోషియబుల్. 270 to 80 ఉంటుంది. నెగోషియబుల్. సో ఇది కానీ గ్రాండ్ ఐటెన్ సార్. స్పోర్ట్స్ మోడల్. ఇది 79,000 తిరిగింది. 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, అన్ని వెహికల్స్ నెగోషియబులే ఉంటుంది సార్. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి స్విఫ్ట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ స్విఫ్ట్లు ఉన్నాయి చూడండి. ఇవన్నీ స్విఫ్ట్లే సార్. స్విఫ్ట్లు కానీ స్విఫ్ట్ డిజైర్ చూడండి. ఇక్కడ నుంచి చూడండి. ఇది డాక్టర్ వెహికల్ సార్. ఇది డాక్టర్ వెహికల్ స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్. 2013 మోడల్ 65,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది మీరు నంబర్ చూసుకున్నా కానీ 5678 యాక్చువల్లీ రేర్ సార్ ఇలా రావడము. నంబర్ చాలా బాగుంది. వెహికల్ కండిషన్ కానీ చాలా బాగుంది. నంబర్ ఒకటే కాదు. అందుకే మీరు వచ్చి వెహికల్ చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, మెయింటెనెన్స్ కానీ చూడండి. ఆల్రెడీ డాక్టర్ వెహికల్. ఇది డాక్టర్ వెహికల్ అంటే మీకు మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మీరు సీట్ కవర్స్ కానీ మీకు లోపల ఇన్బిల్ట్ కానీ లేకపోతే బయట కానీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు డాక్టర్ ఇది. ఇంకా అది చెప్తున్నా కదా, డాక్టర్ వెహికల్స్ వస్తూ ఉంటాయి, లాయర్ వెహికల్స్ వస్తూ ఉంటాయి మా దగ్గర. ఆల్ టైప్ ఆఫ్ అది ఎంత పెద్ద వెహికల్స్ అనే ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మేము వెహికల్ చెక్ చేసి సర్టిఫై అయిందా లేదా చెక్ చేసిన తర్వాతనే మేము ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. మేము ఓన్లీ బోత్ సైడ్ సెల్లర్ బయర్తో కమిషన్ తీసుకుంటాం అంతే. పర్ ల్యాక్కి 2,300 రూపీస్. చూడండి సార్ లేటెస్ట్ మోడల్ స్విఫ్ట్ పెట్రోల్ 2022 మోడల్ 36,000 తిరిగింది సార్. 36,000 టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 36,000 తిరిగింది. ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి 7 lakhs చేంజ్ చెప్తున్నారు సార్. మనకు అరౌండ్గా 6 lakhs చేంజ్కి రావచ్చు వెహికల్. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే వెహికల్ తక్కువ తిరిగింది కాబట్టి మీకు ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. మీకు వెహికల్ అయితే ది బెస్ట్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. తక్కువ తిరిగింది కాబట్టి మీరు తీసుకోవచ్చు, ప్రిఫరబుల్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 2021 మోడల్ సేమ్ స్విఫ్టే. అది స్విఫ్టే, ఇది స్విఫ్టే.
అదేమంటే మాన్యువల్ వెహికల్, ఇది ఆటోమేటిక్ వెహికల్. స్విఫ్ట్ 2021 మోడల్, 45,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్. 7,20,000 కస్టమర్ చెప్తున్నాడు. నెగోషియబుల్ సార్, అరౌండ్గా 6.5 అట్లా వరకు రావచ్చు. ఇంకా మనం చూసామనుకోండి, ఇంతవరకు అయితే నేను షిఫ్ట్ చెప్పాను, డిజైర్ చెప్పాను. ఇంకా మన దగ్గర చూసారంటే వెర్నా ఫ్లూడిక్లు ఉన్నాయి, దాని తర్వాత హోండా సిటీలు ఉన్నాయి, దాని తర్వాత మీకు జాజ్లు ఉన్నాయి, ఇంకా మీకు క్రెటాలు ఉన్నాయి, బ్రిజాలు ఉన్నాయి, టాటా నెక్సాన్ ఉంది, ఇంకా అన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఇప్పుడు చూసామనుకోండి, మనము చిన్న వెహికల్స్కి వెళ్దాము. చిన్న వెహికల్స్ అరౌండ్గా చాలా వరకు చాలామంది అడిగే వెహికల్స్ ఇవే. 1 to 1.5, 1.5 to 2, 2.5 to 2.5 to 3 lakhs, 3.5లో చాలా వరకు చాలామంది అడుగుతూ ఉంటారు. మన దగ్గర అవి కానీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇది చూసారనుకోండి, ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్ 2009 మోడలే అయితే ఇంకా 1 year ఫిట్నెస్ ఉంటుంది. ఇయర్ 35,000 తిరిగింది సార్. చాలా వరకు ఇదేమంటే మీటర్ రీడింగ్ గ్యారంటీ ఉండదు, అది కాదు సార్. కొంతమంది ఏమంటే వాళ్ళు ఎక్కువ తిరగడం జరగదు, అందుకే ఇది వచ్చేసి జెన్యూన్ రీడింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టే మీకు కావాలనుకుంటే వెహికల్ తీసుకొని పోండి, కావాలంటే వెహికల్ నంబర్ తీసుకొని షోరూంలో ఇవ్వండి. మీకు షోరూమ్ ట్రాక్ లేకపోతే కన్నా మీరు వెహికల్ అనేది తీసుకోవద్దండి. ఇది ఓన్లీ వచ్చేసి 2009 మోడల్ పెట్రోల్ వెహికల్. ఓన్లీ 33,000 కిలోమీటర్స్ డ్రివెన్. టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది. ఇది అరౌండ్గా మీకు 3 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది సార్. ఆటోమేటిక్ వెహికల్ ఏమంటే మీరు మాన్యువల్కి ఆటోమేటిక్కి కంపేర్ చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ మాన్యువల్ ఎగ్జాంపుల్ కొత్తదే అనుకోండి, ఒక 10 lakhs ఉందనుకోండి మాన్యువల్. ఆటోమేటిక్ వెహికల్ అరౌండ్గా 11, 11.5, 12 lakhs వరకు ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చేసి ఇంకోటి చూడండి, ఇది వచ్చేసి ఆల్టో 2018 మోడల్, ఆల్టో 800. దీంట్లో మీకు పవర్ స్టీరింగ్, పవర్ విండో ఫ్రంట్, ఏసీ, స్టీరియో అవన్నీ వస్తుంది. ఇది అరౌండ్గా మీకు 3 lakhs చెప్తున్నారు సార్. 3 lakhs 3 చేంజ్ చెప్తున్నారు. 330 ఏముంది సార్, నెగోషియబుల్. రేట్ ఏమంటే డైరెక్ట్ కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు మీరు, మాది కమిషన్ అని చెప్పాను. ఇంకా చూసారనుకోండి, బ్రియో లేడీస్ ఎక్కువ వాడతారు సార్. ఇది బ్రియో వెహికల్. బ్రియో ఇదేనే కాదు సార్, ఇంకా 3 vehicles మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి బ్రియో వెహికల్. ఇది వచ్చేసి 2013 మోడల్. ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్. 72,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా మీకు 4 lakhs చెప్తున్నారు సార్. 410 చెప్తున్నాడు. నెగోషియబుల్. రేట్ అయితే కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు. అరౌండ్గా 320 కానీ 310 కానీ అట్లా రావచ్చు. ఇది ఒకటి ఉంచండి, 2014 మోడల్. ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్. వ్యాగనార్ ఏమంటే హైట్ ఉండే పర్సన్స్ కానీ, లోపల కంఫర్ట్ కోరుకునే వాళ్ళకు వ్యాగనార్ చాలా బాగుంటుంది. 2014 మోడల్. ఇది వచ్చేసి VXI పెట్రోల్ వెహికల్. 62,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. 3,90,000 కస్టమర్ చెప్తున్నాడు. అరౌండ్గా 310, 320, 3 lakhs చెప్పాను కదా. డిపెండ్స్ ఆన్ కస్టమర్. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి, డిపెండ్స్ ఆన్ కస్టమర్. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోండి, మాది కమిషన్ ఉంటుంది. అందుకే నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ మీకు లాస్ట్లో ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత నా నంబర్ ఇస్తా. ఆ నంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు తప్పకుండా 100కు 1 lakh% నేను మంచి బండి అయితే మీకు ఇప్పడం జరుగుతుంది. దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. నేను మీకు చెప్తున్నా కదా, ఇంతకుముందు నేను ఎవరెవరికి అమ్మానో వాళ్ళ నంబర్స్ కానీ షేర్ చేసి ఆంథోనీ నా పేరు ఎలా ఇప్పించారో తీసుకొని చూసిన తర్వాతనే వెహికల్ తీసుకోండి. ఇంకా ఇదొకటి 2010 మోడల్ చూసారనుకోండి, జెన్ ఎస్టీలో పెట్రోల్ వెహికల్. 61,000 తిరిగింది. 2 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్.